హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో అయితే నేను బీట్రూట్ క్యారెట్ తోటి కలిపి ఫ్రై అనేది చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా చేసేయచ్చు. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి అవి చిటపట్లాడాక సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలని వేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి వేసుకుంటే మనకు తొందరగా వేగిపోతుంది. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి అందులోనే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్కి ఆనియన్స్ అనేది ఇలా మనకు మగ్గిపోతుంది. ఆ తర్వాత ఒక కప్పు తోటి నేను సన్నగా కట్ చేసుకొని క్యారెట్ అనేది వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్లుగా మీరు ఆనియన్స్, క్యారెట్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక పెద్ద బీట్రూట్ గడ్డని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అందులోనే వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ మనకు త్వరగా మగ్గిపోవడానికి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా నేను 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక మూత పెట్టి క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ మనం కూరనైతే ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి ఈ విధంగా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. ఇవన్నీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే ఈ కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. కొంచెం మనకు క్యారెట్, బీట్రూట్ అనేది కటింగ్ లేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేసి వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం అనేది వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మనకు ఉడికిందా లేదా అనేది ఇలా గంట పెట్టి నొక్కితే మనకు కట్ అయిపోవాలి. నాకు కంప్లీట్గా కర్రీ అనేది ఉడికిపోయిందండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం కారం అంతా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా నేనైతే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మొత్తం మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాను. ఈ కర్రీ అనేది పిల్లలకు చాలా హెల్దీ కదండి. సో అందుకని చెప్పి వారానికి ఒక్కసారైనా సరే ఈ కర్రీ అనేది ఇంట్లో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ వేలో ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.